హాయ్ ఫ్రెండ్స్, దండాలు. మనం న్యూ ఇయర్ చెప్పొద్దు, హ్యాపీ న్యూ ఇయర్. కానీ గాడ్ ఆఫ్ ఐలాండ్ అని పిలువబడే ఇండోనేషియా బాలి ద్వీపంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఈ పొద్దు ఒక దినమో ఏరోప్లేన్లు పోయలేదు, బస్సులు పోయలే, కార్లు నడిచేలే, సైకిల్ పోయలే, గాడి పోయలే. ఒక తర లాక్డౌన్ అంటాం కదా మనము. లాక్డౌన్ తర అందరూ ఇండ్లనే ఉంటారు, మొబైల్ వాడేలేదు, టీవీలు పారేయలేదు, రేడియోలు పారేయలేదు, ఏమీ సౌండ్ ఉండేలేదు. కానీ దీన్ని లాక్డౌన్ అనేది వాళ్ళు హిందూ సంప్రదాయంగా ఈ పండుగని నేపి అంటారు. ఈ పండుగ సందర్భంగా వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు అడవి ప్రాంతము, సముద్ర ప్రాంతము, ఆ అలలు, అడవి పక్షులు, ఆ జంతువులు అరుపులు అన్నీ వాళ్ళకి క్లీన్గా ఇంటికి వినబడతాయంట. ఆ పొద్దు మొత్తం సౌండ్ ఎట్లుంటాయంటే కరెంటు కూడా వాళ్ళు చాలా తక్కువగా డిమ్ కరెంటే వాడతారంట. ఆ కంట్రోల్ చేసుకునేది అంటే మనుషుల్ని కంట్రోల్ చేసేది ప్రభుత్వం యొక్క పని. కాబట్టి ఈ బాలి సంప్రదాయము చాలా అద్భుతంగా ఉంటుంది. మన హిందూ సంప్రదాయాలు 80% హిందువులు ఉంటారు. ఒడ్ల పంటలు పండిస్తారు, కాలువ నీళ్ళు పారుతూ ఉంటుంది రాజకాలువ తర. నిజంగానే బాలి ద్వీపంలో సంప్రదాయానికి, సంస్కృతికి నిలువుటద్దం. ఈ పొద్దుటికి వాళ్ళు టెంకాయ గర్లు సాపులు అల్లేదు, మనము టెంకాయ గర్ల పూలు అల్లేదు, మనము అవి అల్లేది మనం ఇడిసిసిండాము. కానీ వాళ్ళు ఈ పొద్దుకి కాపాడుకుంటారు. మనం ఈ పొద్దు రోజా పువ్వుకి ఇచ్చే వాల్యుయేషన్ కూడా సెండుమల్లి పువ్వుకి ఇస్తలేదు. సెండుమల్లి పువ్వు అంటే మనం దేవస్థానంలో పూజలకే పెడతలేదు. కానీ వాళ్ళు అన్ని రామాలయాలను, ఆంజనేయ స్వామి గుడులను, మారం దేవస్థానాలను, అన్ని దేవతా విగ్రహాల దగ్గరే, అన్ని హోటల్ దగ్గరే సెండుమల్లి పువ్వు తప్పనిసరిగా ఉంటుంది. సెండుమల్లి పువ్వు లేకుండా వాళ్ళు అక్కడ ఏం పూజ చేసేలేదు. కానీ మనకే సెండుమల్లి పువ్వు చాలా దూరం అయిపోయి పెట్టండి. అది మన సంస్కృతి. మన పాతకాలంలో ఉండింది అప్పుడు సెండుమల్లి పువ్వులే, వేరే పూలంతా మనకు ఉండలేదు. అప్పుడు ఇంకా వచ్చింది సెండుమల్లి పూలదా, పోటికి పూలు, సెండుమల్లి పూలు, కనకాంబరాలు, నీలంబరాలు, దాసాలం పూలు, ఇవే మనకంతా ఆ కాలంలో వచ్చినవి. అప్పుడు ఇంకా వచ్చిండే వాటిని ఇప్పటికీ మనం దేవస్థానాల్లో పెట్టాలని కోరుకుంటాను. చాలా అద్భుతంగా చేసే బాలి ద్వీపము చూస్తూ ఉంటే ఇంకా ఒకసారి పోయి రావాలా. ఎలా అంటే గాడ్ ఆఫ్ ఐలాండ్ అని పిలుస్తారు దీన్ని. ఎంత బాగుంటుందంటే బాలి ద్వీపము పోయి వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది. బిడ్డా పాపలు సమేతంగా పోయి చూసుకొని రావాలా మనము. అన్నీ అద్భుతమే. ఒక చిన్న ద్వీపం లాగా ఉంటుంది. ఆ ద్వీపంలో 4 పక్కల సముద్రము, సెంటర్లో భూభాగము, దాంట్లో వంకలు, చెరువులు, కుంట్లు, నదులు, వ్యవసాయము అన్నీ దాంట్లోనే ఉంటుంది. అదే కదా ప్రకృతి యొక్క సౌందర్యము, ప్రకృతి అందాలు అనేది చాలా బాగుంటుంది. ప్రతి ప్రాంతము, ప్రతి ఊరు తిరిగి రావాలా. చుట్టేడు దేశాలు తిరిగినాను మనూరికే రావాలా. మనూరే మన స్వర్గసీమ. కాకపోతే చుట్టేడు దేశాల్లో నేర్చే ఆ స్వర్గాన్ని చూసుకొచ్చిన మిటికే మనూరు అంటే మనకేమి, మన ప్రాంతం అంటే ఏమి, మన అందం మండలం అంటే ఏమి, మన సంస్కృతి సంప్రదాయాలు మనం ఎట్లా నిలుపుకోవాలా అనేది ఇక్కడ తెలుస్తుంది. ప్రపంచంలో యాడిపోతే ఏమప్పా, మనూరులో మనకుంటేనే ఒక ఆనందము. ఆ ఆనందమే వేరే. ఇంకా మనము చిన్నోళ్ళప్పుడు అప్పప్ప నా సామిరంగా ఎన్ని మా అనుభవాలు తెలిసిన. శనక్కాయలు ఎరకపోతూ ఉండింది, కానక్కాయలు పెరుకోవచ్చకపోతూ ఉండింది, చింతకాయలు ఎరకపోతూ ఉండింది, గెజ్జికి పీచులు, ఆన్పీలు, బంగరాలు, గోళీలు, కట్టాట, గడ్డాట, ఇసుకలా దుమ్కేది, ఎగిరెగిరి జంపులు చేసేది, సీలేసేకపోయేది. 2 ఏళ్ళు నేలకలో పెట్టి అని సీలేసేకపోతే సీలేసేక రాలబ్దు. ఆ సీలేసేదే ఒక పెద్ద పండుగ. ఇంకా ఆ కాలంలో ఎద్దులు మడక దున్నేటప్పుడు సీల్ అనే సినిమా పాటలు, సీలేసుకునే విజిల్ వేసుకునే పాటలు పాడుతూ ఉంటారు మన పెద్దవాళ్ళంతా. కోతి కొమ్మట ఆడింది, చింతమానలో ఉయ్యాలొగ్గింది, ఇంకా బంగరాలు ఆట ఆడింది. ఎన్ని బంగరాలు తూట్లు కొడతా ఉంటుంది. నీరు మజ్జిగ మానల, కానుగ మానల బంగరాలు చేస్తూ ఉండింది. దానికి నాగదాల పండ్లు కలర్ పూసి కలర్గా పెట్టుకుంటా ఉండింది.
ఇంకా మన చిన్నప్పటి జ్ఞాపకాలు, భజనలు, హరికథలు, కేలికలు, బుడుబుడుకులు ఊర్ల మీద వస్తే వాళ్ళ వెనకనే మనము పాడుతూ ఉండింది. గంగేతులు వస్తే దాని వెనకనే మనం పోతూ ఉండింది. ఎవరైనా సినిమా పాటలు వేసుకొని రేడియోలు పాడుతూ ఉంటే దాని వెనకనే మనం పోతూ ఉండింది. దేవస్థానాలపై కాసుకోండి ప్రసాదాలు తింటూ ఉండింది. అయ్యప్ప స్వామిలో మాలేస్తే చాలప్ప. అయ్యప్ప స్వామిలో నిష్ఠగా ఉంటారు లేదు, మేము బొలే నిష్ఠి. ఈ ఆరు నేను ఏట్ల కొంకల్లా చెరువుల్లో పోయి చెన్నీళ్ళ మునిగేది ఎంతసేపుగా వచ్చేది. ఆ విభూతి బండారును గంధము నెత్తికి పూసుకొనిసి ఆ చెల్లి అదురుకొని ఊరంతా రాంభజన చేసేది. అవంతా ఈ పొద్దు కాలాల్లో కనుమరుగైపోయా. బయళ్ళ మీచి కొట్టిండేది, చెరువుల్లో దుమికిండేది, వంకల్లా మునిగిండేది. ఎన్నో అనుభవాలు. కత్రకాల సైకిల్ తొక్కేది, ఎడ్ల బండ్లలో పోయేది, ఎరువుడ్లు తోలినప్పుడు వెనక్కి ఎలాడుకొని ఎడ్ల బండ్లలో పోయిండేది. అవన్నీ ఇప్పుడంతా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏమైనా చిన్నప్పుడే భలే బాగుండేప్ప. చిన్నప్పుడు కాలాలు తిరిగి వచ్చేలే. చిన్నప్పుడు కాలం తిరిగి వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాము. కాలం తిరిగి వచ్చేలే. మన ఇంకా వయసు పెరుగుతూ ఉంటుంది. వయసు పెరిగినప్పుడు మనం కూడా అణిగి మణిగి తిరిగా పాతకాలం నాటి ఆ అనుభవాల్ని, ఆ జనాల పలకరింపుని చేయాల, పోవాలా. ఊర్ల మీద పోతే నోరారా అందరినీ అవా బాగుండవా, ఇంట్లో అంతా బాగుండారా అంత అని మాట్లాడియాల. అన్ని ఊర్లను మాట్లాడిస్తూ ఉంటేనే మాట కలిస్తేనే సంబంధాలు నిలిచేది. మాట దూరం అయినప్పుడే సంబంధాలు అంతా దూరం అయిపోతాయి. మాట నిలపాల. అట్లా మేము బాలీలో పోయినప్పుడు చాలా బాగా అందరినీ ఆత్మీయంగా మాట్లాడిస్తే మేము వాళ్ళంతా నమస్తే జై శ్రీరామ్ అని వాళ్ళు అంటారు, మేము దండాలు అని మేము అంటాము. ఆ దండాలను కూడా వాళ్ళకి నేర్పించింది. ఆ అనుభవాలు ఎంత బాగుంటుందో. అక్కడంతా టూరిస్టు జాగాల్లో అన్ని తావులు అట్లనే ఉంటుంది. కాకపోతే ఆ టూరిస్ట్ జాగాల్లో ఆ ఆనందాన్ని మనమే పంచుకోవాలా. మన చేతిలోనే ఉంది అన్నీను. ఆనందము, సంతోషం అంతా మన చేతిలోనే ఉండేది. మనం అనుకుంటే ఏమైనా సాధించవచ్చు అనే దానికి ఒక నిదర్శనంగా ఉంటుంది. ఇంకా ఆ చిన్నప్పుడే అబ్బా ఎన్నో జ్ఞాపకాలప్ప. సినిమాలకు పోతూ ఉంది, సైకిళ్ళ సినిమాలకు పోతూ ఉంది. 15 పైసలకి 10 పైసలకి 20 పైసలకంతా మా తాతలు సైకిళ్ళ రెగ్గులు గుబరేసి పోతూ ఉండింది. అవ్వోళ్ళు తాతలు జొన్నగడ్డలు తినబడితే వాళ్ళు ఒడిలేపోయి కుక్కోని చీలికి అదురుకొని మేము జొన్నగడ్డలు తినిపెట్టిండేది. కోసుల కోసం ఎక్కిపోతూ ఉండింది. ఉట్ల కోసు, పర్ల కోసు, గోరెడ్లకు, ఇంక బెల్మాకు, గురుగాకు మట్టలే కోసి మోపలు కట్టుకొని వస్తూ ఉండింది. ఎలసకాయలు, తీపి చింతకాయలు, ఏలకాయలు, నీళ్ళకాయలు, కెలుకాయలు, కారకాయలు, మిండికాయలు, కుడుతు పండ్లు, ఒకటా రెండా మామిడికాయలు వచ్చేస్తే ఎరువుడ్లా మాగేస్తూ ఉంటుంది. ఎరువుడ్లు అంటే తెల్లబ్దు ఏమనేది కూడా ఎతకపోయి మాగేస్తే సరే మేము ఆడ మాగితే చాలు భలే రుచిగా ఉంటాయని. ఆడ ఉడుకు కదా ఎరువు, ఆ ఉడుకులో భలే బాగుంటుంది. మామిడికాయలు మాగేసుకొని తింటా ఉన్నింది. పనసకాయలు కాయలే తింటా ఉన్నింది. సీతా పనసకాయలని ఎదుక్కొని పోయి వడేరుపల్లి తిండ్లా పెరుక్కొని వచ్చి ఇంట్లో మాగేస్తూ ఉన్నింది. కారకాయలకి రాళ్ళు ఏడ్చి సీములు ఏడ్చి కారపండ్లు మాగేస్తూ ఉన్నింది. ఎలక్కాయలను కొట్టిడ్చి ఉప్పు కారం వేసుకొని తింటా ఉన్నింది. బెల్లం వేసుకొని తింటా ఉన్నింది. శనక్కాయలు ఏపిడిచి కాల్చేసి ఆ బూడిదలోనే బూడిద బుక్కుతూ ఉన్నింది. శనగిట్లు ఏపిడిస్తేనో ఉలువులు ఏపిడిస్తేనో జోబులో పోసుకొని నిక్కర్ జోబుల్లో పోసుకొని పోయి కుటుంబతా ఉన్నింది. మామిడికాయలు తినుకొని ఆ వాటినే జుబ్బుకొని బట్టలంతా కర్రలు చేసుకొని ఇంటికి వస్తే అమ్మల చేతిలో బట్టలు ఉతుకునేవాడు అంతా తుబ్బుకు ఉంపించుకొని ఎంత ఉంపించుకుంటే కూడా అమ్మ తిడితే ఎంతైనా ఉంపించుకుంటాము. తిరిగా మన అమ్మే కదా, ఆనందంగా పోయి అమ్మ దగ్గర ఉంటాము. అట్లా అన్నీ జ్ఞాపకాలు వచ్చేది మన ఊర్లోనే. మన ఊరు జ్ఞాపకాలు ఎక్కడన్నా పోని ఎక్కడన్నా ఉన్ని మన ఊరు మనకే మేలప్ప. దాన్నే ఆ ఊరు చూసి నేను తిరిగా మన ఊరికే రావాలా, మన ఊర్లోనే ఉండాలా, మన ఊరు జనాల దగ్గరికి వెళ్ళాలా, మన ఊరు వాళ్ళ దగ్గర మాట్లాడాలా. మనం ఎప్పుడు మన జనాల దగ్గర వాళ్ళ మధ్యంలో కలిసి ఆనందంగా ఉంటేనే పండగ ఎప్పుడు బాగుంటుంది. యా పండుగ అయినా తిరిగా ఇప్పటికీ మన ప్రాంతాల్లో అదే కోలాటల పండుగలు, హరికథలు, భజనలు, డ్రామాలు తిరిగా పాత పద్ధతి వస్తూ ఉంది. ఆ పాత పద్ధతి వస్తుందో కొత్త పద్ధతి వస్తుందో ఇంకోటి ఏమంటే మనం కలుసుకుంటా ఉంటే అన్నీ వస్తుంది తప్ప మనం మర్చిపోతే అంతే. నాకేలా ఉండొద్దంట, కుక్కిన పేనుల తర ఉండొద్దండ. యాపొద్దు బయటికి రాండ. సమాజం చాలా పెద్దది, మన కోసం కాసుకొని ఉంది. ప్రపంచంలో ఏమోడు సాధియాలా. మనం ఆడే ఉంటే ఆడే ఉండిపోతాము. బయటకు వస్తేనే ఏమైనా సాధించాక వచ్చేది. ఎంత అవమానాలు ఎంత అనుభవాలు ఉంటేనే జీవితంలో పైనకి వచ్చాక ఏమంటారో. జై తెలుగు తల్లి, జై భారత మాత. ధన్యవాదాలు.